ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలో మరో రెండింటికి అమలుకు కాంగ్రెస్ సర్కార్ అయితే సిద్ధమైంది. అర్హులైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకాన్ని, 500కే గ్యాస్ సిలిండర్ను ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సచివాలయం నుంచి ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించిన అనంతరం 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం రాత్రి నుంచి అక్కడ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పథకాల ప్రారంభోత్సవాన్ని సచివాలయానికి మార్చారు. సెక్రటరియట్లో 2 పథకాలను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దయింది. అయితే ఆమె వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విశిష్ట అతిథిగా హాజరు కాబోతున్నారు. చేవెళ్ల బహిరంగ సభకు భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రావడం పట్ల సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేస్తున్న రేవంత్ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ ను సభాస్థలి నుంచి మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 స్కీమ్లను అమలు చేసిన నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరొక 2 స్కీమ్లను లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ప్రారంభించున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడేటువంటి ప్రధానంగా 500 గ్యాస్ సిలిండరే కానీ అదేవిధంగా మనం చూసుకుంటే గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించి అయితే ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో చేవెళ్లలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించినటువంటి ఈ యొక్క బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భారీగా మహిళలు, ఎందుకంటే మహాలక్ష్మిలో భాగంగా ఇది కేవలం మహిళలకు ఉపయోగపడేటువంటి స్కీమ్లు కావడంతో మహిళలందరూ కూడా మద్దతుగా అయితే ఈరోజు ఇక్కడ సభలోకి రావడం జరిగింది. మనం ఇక్కడ చూడవచ్చు, ప్రస్తుతం గ్యాలరీలో చూసినట్లయితే ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మనం ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఈరోజు ప్రకటించినటువంటి 2 స్కీమ్లు ఉన్నాయి కదా, ఇవి మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకుంటా ఉన్నారు? చాలా బాగా ఉపయోగపడతాయి. మా అందరికీ మేము చాలా సంతోషంగా ఉన్నాము. సార్ మా కోసం ఇంత బాగా 6 ప్రకటనలు చేసినందుకు. రైట్, మనం చూసినట్లయితే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ప్రారంభించాడో 2 స్కీములు కూడా మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మహిళల కోసం ప్రకటించినటువంటి ఉచిత బస్సే కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసుకున్న నేపథ్యంలో మహిళలు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మహిళలందరికీ ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడంతో పాటు ఇటీవల మనం చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కుంభమేళా ఏదైతే ఉందో సమ్మక్క సారక్క జాతర మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి అక్కడికి వాళ్ళు వెళ్లేందుకు వీలుగా ఇక్కడ చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్రమం మహిళలకైతే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినాక ప్రజాపాలనలో అయితే వారు అందించేటువంటి స్కీమ్స్లో భాగంగా మరొక 2 స్కీములు ఈ రోజుతో ప్రారంభించనున్నారు. ఈ స్కీములు కూడా మహిళలకు ఏ విధంగా ఉపయోగపడతాయనేది మనం ఒకసారి అడిగి చెప్పు. ఈరోజు 500 గ్యాస్ సిలిండర్ను కూడా ప్రకటించడం జరిగింది. అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకున్నారు? కరెంటు 100 కరెంటు కోసమే నేను వచ్చింది. 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు కదా, కరెంటు బిల్లు ఇస్తామన్నారు, గ్యాస్ 500 అన్నారు, వచ్చేసాం. అంటే ప్రతి నెల మీకు సంవత్సరానికి ఎన్ని గ్యాసులు పడతాయి? సంవత్సరానికి ఒక 5-6 పడతాయి. 5-6 గ్యాసులు కూడా కేవలం 500 రూపాయలు. 500 రూపాయలు. ఇప్పుడు ఎంత పెట్టి తీసుకుంటా ఉన్నారమ్మా ప్రజెంట్? 1000 రూపాయలు, 1200.
ఓకే రైట్. అంటే ప్రస్తుతం 1000 రూపాయల నుంచి అదనంగా ఉన్నటువంటి వంట గ్యాస్ ఏదైతే ఉందో ప్రభుత్వం సబ్సిడీ మీద అంటే అదనపు డబ్బులన్నింటినీ కూడా ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తూ కేవలం 500 రూపాయలు చెల్లించినట్లయితే వారికి గ్యాస్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతినిత్యం వంటింట్లో వాళ్ళకు వంట గ్యాస్ యొక్క కష్టాలు ఏంటనేది తెలుసు. ఎందుకంటే పెరిగిన ధరల కారణంగా మనం చూడవచ్చు గత ప్రభుత్వాలు అయితే ఇటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ భారీగా పెంచుకుంటూ వెళ్ళినటువంటి నేపథ్యంలో వంట గ్యాస్ ఒక్కసారిగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500గా ఉన్నటువంటి వంట గ్యాస్ ఏదైతే ప్రస్తుతం 1200 రూపాయల వరకు కూడా చేరుకున్న నేపథ్యంలో ఈ యొక్క 500కే సిలిండర్ కేటాయింపు మంజూరు అనేది అయితే ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో దీంతోపాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైనా పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యుత్ డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గౌస్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.